Share your feelings, dude. Had a good time. 4 years का college days. Any best moments, beautiful moments. Best moments ante every moment was good. With whom you enjoyed a lot? Basically everybody in the college. అందరితో Including the college. yes. Emotional feelings. No. Share any sweet memories from your 4 years college life. ఆలోచించాలి రా ఇప్పుడు స్వీట్ మెమరీస్ అంటే ఏం చెప్పాలి Who is the best faculty? కాలేజ్ ఎగ్జామ్స్ అయినప్పుడు నైట్ అవుట్ చేస్తుండే కదా చచ్చిపోతున్నారా నచ్చిన ఫ్యాకల్టీ? చంద్రశేఖర్ సూపర్. ఫిజిక్స్ చిరాకు తెప్పించిన ఫ్యాకల్టీ? సమతా మేడం నమ్ముతా మేడం. ఎఫ్ఎంహెచ్ఎం ఇంటర్నల్లో 9 వేసింది రైట్. నెక్స్ట్ నెక్స్ట్ యూ వాంట్ టు సే సంథింగ్? ఎనీథింగ్? To anyone. ఇవాళ లాస్ట్ డే అందరు కలిసి ఉండడం, రేపటి నుంచి ఇంకా ఎవ్రీబడి విల్ బి గోయింగ్ ఆన్ విత్ దేర్ లైఫ్. సో గుడ్ లక్ టు ఆల్. ద సేమ్. థ్యాంక్ యూ. Next. జంతువుని ఇంటర్వ్యూ ఇద్దాం. Savio. मेरे దగ్గర నేను తెలుగులో మాట్లాడరా, తెలుగులో మాట్లాడరా. He is Mr. Savio, escaped from the zoo, Nehru Zoological Park. He was my roommate. He was my roommate. అరే నీ 4 years బీటెక్ లైఫ్ లో షేర్ సమ్ మెమరబుల్ మూమెంట్స్. నీ ఎక్స్పీరియన్స్. లోనే కలిసిన. His name is Lingari Siri. పతావరే. He was from Erraguda Hospital. మేము వెళ్ళిందంటే నీకు నచ్చిన మూమెంట్స్. నైట్ 2 వచ్చే ఫ్యాకల్టీ ఎవరు? 219 మహేందర్ రెడ్డి. Mr. Sujay, my leader, team leader. बताओ आपका feelings? 4 years లోని లైఫ్. wonderful 4 years. బెస్ట్ మెమరీస్, బెస్ట్ మూమెంట్స్. We want all mix with Telugu, Hindi and English. క్లాస్ లో కూర్చున్న ప్రతి మూమెంట్ బెస్ట్ మూమెంట్ బా. అంతేనా? Next, with whom you enjoyed a lot? M1 సార్ నీ మీద సీరియస్ అయినప్పుడు నీ వాడి ఫేస్ ఏరా రే సుజయ్ లే. cannot forget that man. చిరాకు తెప్పించిన ఫ్యాకల్టీ? M1 సార్. ఏయ్ ఏరా నచ్చిన ఫ్యాకల్టీ? నరేష్ sir. నరేష్ You cannot forget Naresh sir. yeah. My favorite sir is also Naresh sir. Next, అరే నాతోనే ఇడ లేని ఫోటోనే కాదు. ఫోటో కాదు, ఫోటో రే ఇంటర్వ్యూ రే. ఇంటర్వ్యూ. 4 years మన బీటెక్ లైఫ్ లో హౌ యూ ఎంజాయ్డ్? అసలు నువ్వు లేకపోతే బీటెక్ అనేది అరే గట్టిగా మాట్లాడు. దిల్ సే బాత్ కర్ రే. దిల్ ఇంకా కొంచెం కింద నుంచి మాట్లాడు. నై రే దిల్ సే కింద నుంచి మాట్లాడు. లేకపోయి ఉంటే అసలు బీటెక్ అనేది బీటెకే కాదు. అంతేనా? అంతే. మంచి ఫ్యాకల్టీ, నీకు నచ్చిన ఫ్యాకల్టీ ఎవరు? నాకు నచ్చిన ఫ్యాకల్టీ శ్రీనివాస్ రెడ్డియా? నచ్చని ఫ్యాకల్టీ? అరే ఫ్యాకల్టీ అంటే శ్రీనివాస్ రెడ్డి తప్ప అసలు ఏ ఫ్యాకల్టీ నాకు నచ్చదు. వామ్మో. ఇంకో క్వశ్చన్, ఇంకొకటి ఏంటిది? మంచి ఒక మూమెంట్ షేర్, ఒక మంచి నీ హ్యాపీనెస్ కలిగించిన మూమెంట్, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం. నువ్వు కాలేజ్లో ప్రజెంట్ అయిన సందర్భాలన్నీ నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. వామ్మో. సాడెస్ట్ మూమెంట్? నువ్వు ఆబ్సెంట్ అయినా అన్ని సాడెస్ట్ మూమెంట్. మంచి చెప్పురా. మంచిగా చెప్తున్నా మామ. మంచిగా రైట్ రా. థ్యాంక్ యూ. ఎవరిది ఇది నాదే. ఇదర్ సే లేకే ఎక్స్బాక్స్. అచ్చా. నెక్స్ట్ వీరల్ సాకిరంగా ఐటమ్ ఇన్ తీసుకో. లే ఏదిరా
Hey, వీరల్ it's రెడ్డి a small interview, right? మన 4 years బీటెక్ లైఫ్లో హౌ యూ ఎంజాయ్డ్ అండ్ షేర్ యువర్ షేర్ యువర్ తెలియసుకోరా నీ షేర్ అంటే ఇంగ్లీష్ లయన్ అదే కదా లైన్ నీ మెమరీస్ తీపి జ్ఞాపకాలు షేర్ చేసుకోరా. రైట్ రా చెప్పరా. బీటెక్ ఏమో కానీ లాస్ట్ లో ఇది వచ్చినాం చూడ రిసార్ట్ కి మొట్టల రిసార్ట్ అదే దిమాగ్ ఖరాబ్ రా బీటెక్ లైఫ్ మొత్తం ఖరాబ్ చేసింది రా భయ్ అది మొట్టల రిసార్ట్ బీటెక్ లైఫ్ మొత్తం ఖరాబ్ చేసింది కదా ఒకటి. అదే బీప్ వేసుకోవాలి రోజు మూమెంట్ నిన్న ఆరిఫ్ గారికి ఫోన్ చేసి అరే నీ వస్తలేను రా అని చెప్పి అనుకున్నా మా సుక్కును అనుకున్నా భయ్ నేను నిన్న మన దాని ప్రీవియస్ ఇయర్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మా మణికుమారి మ్యామ్ పేరులో టిట్స్ చేసాను చూసి సెక్సీ మూమెంట్ అది నచ్చిన ఫ్యాకల్టీ నేనేరా భయ్ ఫ్యాకల్టీ రా మన కాలేజ్ ఫ్యాకల్టీ ఏడున్నది రా అంతేనా. ఓకే మన చరణ్ గాడు చరణ్ నెక్స్ట్ చరణ్ మామ చరణ్ గాడు చరణ్ మామ చెప్పరా మన బీటెక్ లైఫ్లో ఒక్క నిమిషం చెప్తా నచ్చిన మూమెంట్ ఇగో ఈడేరా గబ్బుగాడు మొత్తం మెమరబుల్ మూమెంట్స్ చెప్పు. అద్దాలు పెట్టుకుని సెక్స్ ఇది మెమరబుల్ మూమెంట్ ఇగో ఇప్పుడే యుగతేజ గారు లేక లేక ఇది ఇచ్చిండు అది మెమరబుల్ చెప్పండి మరి డాన్స్ మ్యాన్ నచ్చిన కాలు ఫ్యాకల్టీ నచ్చని ఫ్యాకల్టీ లేదన్నా నచ్చిన మూమెంట్స్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అరే జంతువులు పక్కకు వస్తున్నాయి తెలుసా సపరేట్ దీని వేరే జంతు చెప్తాను. మెమరబుల్ మూమెంట్ అడిగినరా చెప్పరా. లేక లేక యుగతేజ గారు ఇది ఇచ్చిండు గదే మూమెంట్ అని చెప్తుంది. నన్ను కూడా అడిగిండు నన్ను జూమ్లోకి వెళ్ళి పారిపోయి వచ్చినామని. చెప్పరా నచ్చిన ఫ్యాకల్టీ ఎవరు? చిన్న ఫ్యాకల్టీ అంటే ఎవరు భయ్ చాలా కష్టమైన ప్రశ్న వేసినాను. టఫ్ మహేందర్ బటానీ ఆప్షన్స్ ఆప్షన్స్ చాలా మంది చెప్పిన ఆన్సర్స్ గురించి ఆప్షన్స్ ఇస్తున్నా. మిస్టర్ రెడ్డి అంత సీన్ రెడ్డి మిస్టర్ రెడ్డి రెడ్డి ఎవడరా అంది శ్రీనివాస్ రెడ్డి రా ఎవడంది నరేష్ సార్ చాలా మంది చెప్పి నరేష్ సార్ నరేష్ సార్ ఓకే టీకే ఆప్షన్ బి లాక్ కరో రైట్ నచ్చని ఫ్యాకల్టీ అంటే మణికుమారి మేడం. ఆప్షన్ ఏ నో ఆప్షన్ అంటే ఏదైనా కట్ చేసిందా? చేసిందేంద్రా ఇజ్జత్ తీసింది ఏ విషయంలో? అదేరా ఓ రోజు ఏమంటారు ల్యాబ్ కి యాప్రాన్ ఇవన్నీ వేసుకోతాం కదా జీన్స్ ప్యాంట్ వద్దనేది మనకి జీన్స్ ప్యాంట్ ఉంటేనే ప్రొటెక్షన్ ఉంటుంది మేడం. ఆ కట్టింగ్ టూల్ ఉంటుంది కదా చిన్నది అది ఒకవేళ పొరపాటున మీద పడితే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పిన కట్టింగ్ టూల్ మీద పడ్డమైందిరా అది అని అన్నది పోయినారు అది పడితే పడవ ఫ్యాక్టర్ లేదా సేఫ్టీ అన్నాక మాత్రం ఆలోచించారు. రైట్ రాకేష్ 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 చెప్పురా. రాకేష్ చూడరా ఇన్ సెకండ్ ఇయర్ యూ ఎంటర్ ఇంటు ద వర్ధమాన్ కాలేజ్. ఎస్ యాజ్ ఏ లాటరల్ ఎంట్రీ. 3 years నీ కాలేజ్ కెరీర్ లైఫ్లో హౌ యూ ఎంజాయ్డ్? నీకు అక్కడ మంచి అనిపించిందా ఇక్కడ బాగా అనిపించిందా? ఎక్కడ అంటే ఇంకెక్కడ ఆ? అక్కడ ఇన్ ద సెన్స్ అక్కడ అంటే డిప్లొమా కంపేర్ టు బీటెక్. డిప్లొమాలో బాగా ఎంజాయ్ చేసినావా? బీటెక్లో బీటెక్ ఓకే షేర్ సమ్ మెమరబుల్ మూమెంట్స్. నిన్ను చూసిన తెలిక్షణ అమ్మో మర్చిపోయా ఓకే నీతో స్నేహం చేయాలని కుతూహల పడుతున్నాను. నెక్స్ట్ నీకు మంచి ఫేవరెట్ ఫ్యాకల్టీ? ఫ్రెండ్ అడుగు చెప్తా ఫ్యాకల్టీ నో ఫ్యాకల్టీ. నెక్స్ట్ నచ్చని ఫ్యాకల్టీ? మణికుమారి. వావ్ అలే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఫర్ మ్యామ్. అప్పుడేనా నీ గురించి ఏం చెప్పలేదు ఇంకా. ఎవరి గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావు? నీ గురించే చెప్తా. చెప్పరా. వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఫీమేల్ సెక్సువాలిటీ, ఇంకా నైస్ గై, గుడ్ హెయిర్ స్టైల్. వావ్ థ్యాంక్ యూ. నాది వైడ్ యాంగిల్ ఫ్రెండ్స్ గడ్డం నేను చెప్పాలనుకుంటున్నా అంటే ఇంకా స్టూడెంట్ లైఫ్ ఉండదు కాబట్టి ఇక మనం
ఏదో ఒక హెల్దీ అనిపిస్తుంది. డిప్లొమా తర్వాత చూసేటప్పుడు అనుకున్నా మా బీటెక్లో స్టూడెంట్ లైఫ్ ఇప్పటివరకు ఎండ్ అయిపోతుంది కదా. ఇప్పటి నుంచి మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. మన పేరెంట్స్ మనపై డిపెండ్ అవుతారు. మనకి ఇప్పుడు డబ్బులు ఇయ్యరు. మన ఓన్గా చేసుకోవాలి, మనం ఓన్గా ఉండాలి. కాబట్టి స్టూడెంట్ లైఫ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి కొంచెం బాగా ఉంది. ఓకే సుశీలం.